అందరికీ నమస్కారం. ముందుగా హెవెన్స్ హోమ్ సొసైటీ వారికి, ముఖ్యంగా వరలక్ష్మి గారికి 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు శుభాకాంక్షలు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సేవా భారతి అవార్డ్స్కి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను డాక్టర్ దేవికా రాణి. నేను ఈ ఫీల్డ్ ఆఫ్ అడిక్షన్, ఐఎమ్ ఇంటర్నేషనల్ సర్టిఫైడ్ అడిక్షన్ ప్రొఫెషనల్ బోత్ ఇన్ ట్రీట్మెంట్ అండ్ ప్రివెన్షన్. And prevention specially certified by the Colombo Plan, UNODC, Drug Abuse Advisory Program. And ade kakunda nenu also am a master trainer for UNODC in drug demand reduction. Ide kakunda nenu former class A trustee for the Alcoholic Anonymous GSO India. అండ్ నేను అమృత ఫౌండేషన్ సొసైటీ అనే సంస్థని స్థాపించడం జరిగింది 2009. అప్పటి నుండి ఐఎమ్ ప్లేయింగ్ రోల్ ఆఫ్ ది అడిక్షన్ థెరపిస్ట్, సైకాలజిస్ట్ అండ్ రీసెర్చ్ అండ్ ట్రైనింగ్లో కూడా నేను భాగంగా ఉన్నాను. ఇదే కాకుండా నేను ఆల్సో కన్సల్టెంట్ సైకాలజిస్ట్ ఫర్ ఆల్ ద కమిషనరేట్స్ ఇన్ హైదరాబాద్. ఇప్పుడు ప్రస్తుతం నేను ఈ ప్రాజెక్ట్స్ ఆన్ సబ్స్టెన్స్ యూస్ ప్రివెన్షన్ మీద ప్రాజెక్ట్స్ చేస్తున్నాను విత్ సైబరాబాద్ కమిషనరేట్. అండ్ యాక్టివ్లీ ఐఎమ్ ఇన్ అ పార్ట్ విత్ టిఎస్ నార్ అండ్ రాచకొండ కమిషనరేట్ అండ్ హైదరాబాద్ కమిషనరేట్. ఈ మధ్యకాలంలో మనం ఎక్కువగా న్యూస్లో మనం వింటూ ఉన్నాము, న్యూస్ పేపర్లో చూస్తూ ఉన్నాము. చాలామంది యువత డ్రగ్స్ బారిన పడి వాళ్ళ లైఫ్ అనేది స్పాయిల్ చేసుకుంటున్నారు. కాన్సిక్వెన్సెస్ అనేవి చాలా తీవ్రంగా ఉంటున్నాయి. వాళ్ళ అకాడమిక్ ఫెయిల్యూరే కాదు, లీగల్ కాన్సిక్వెన్సెస్ కూడా వాళ్ళు ఫేస్ చేయడం అనేది మనం ఎక్కువగా చూస్తున్నాం. ఈ నేపథ్యంలోని అమృత ఫౌండేషన్ సొసైటీ డ్రగ్ అబ్యూస్ ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్ అన్నది తలపెట్టడం జరిగింది. లాస్ట్ 24 years నుండి ఈ ఫీల్డ్లోని ట్రీట్మెంట్ పరంగానే కాదు, మాదక ద్రవ్యాలు బారినటువంటి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇస్తూ తోడుగా ప్రివెన్షన్ ప్రోగ్రామ్స్, అంటే ఈ సమస్య నుండి బారిన పడకుండా ఉండడానికి కావాల్సినటువంటి జాగ్రత్తలు ఎలా తీసుకోవాలి అన్న విషయాల మీద కూడా అవగాహన సదస్సులు అనేది క్రియేట్ చేయడం జరిగింది. ఇదే నేపథ్యంలోని హెవెన్స్ హోమ్ సొసైటీ వరలక్ష్మి గారితో కూడా ఈ సమస్య మీద చాలా పోరాటం చేయడం జరిగింది. చాలా ప్రోగ్రామ్స్ కూడా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లోని చేయడం జరిగింది. అదే కాకుండా ప్రస్తుతం అమృత ఫౌండేషన్ సొసైటీ సేఫ్టీ స్కూల్ క్లబ్ అనే ప్రాజెక్ట్ సైబరాబాద్ కమిషనరేట్ విత్ SCSC అనే NGOతో కూటమిగా వెళ్ళి ఇన్ కొలాబరేషన్ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్ ఇన్ బోత్ స్కూల్స్ అండ్ కాలేజెస్, ఎడ్యుకేషనల్ సెట్టింగ్స్. ఇప్పుడు కొత్తగా ఒక డిపార్ట్మెంట్ కూడా ఫామ్ అయింది, TGANB అనే డిపార్ట్మెంట్. ఇది కూడా ఎక్కువగా వీళ్ళతో కూడా మనం కొలాబరేషన్తో వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ ప్రోగ్రామ్స్. అండ్ ఆల్సో ఐఎమ్ అ కన్సల్టెంట్ ఫర్ ఆల్ ద కమిషనరేట్. సో వీఆర్ ప్రొవైడింగ్ కౌన్సిలింగ్ సర్వీసెస్. ఎవరైతే బారిన పడారో, బయటకు రావాలనుకున్న అటువంటి వాళ్ళకు కూడా మన కౌన్సిలింగ్ సర్వీసెస్ అనేది ఇవ్వడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా యువత అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వాళ్ళకి దే హ్యావ్ అ చాయిస్ టు సే నో టు డ్రగ్స్ ఈవెన్ ఫర్ ద ఫస్ట్ టైం. ఎప్పుడైతే ఈ లైఫ్ స్కిల్స్ మీద అవగాహన కల్పించడం, డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అవ్వచ్చు, హౌ టు డీల్ విత్ ద స్ట్రెస్. సో ఎందుకంటే ఇవి మూల కారణాలు మనం ఎక్కువగా గమనించేది. ఎక్కువగా ఈ అడాలసెంట్ ఏజ్లో ఎందుకు బారిన పడతారు అనడానికి కారణాలు. సో ఆల్టర్నేట్ వేస్ ఆఫ్, అంటే పాజిటివ్ అడిక్షన్స్ మీద దృష్టి పెట్టడం. సో వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకుని అవగాహన సదస్సులు అనేది క్రియేట్ చేయడం జరుగుతుంది. ఈవెన్ మీడియా సపోర్ట్ కూడా దీనిలో మేము తీసుకోవడం జరుగుతుంది. సో మీడియా ఇంటర్వెన్షన్ ప్రోగ్రామ్స్లోని మీ త్రూ మాస్ మీడియా వీఆర్ రీచింగ్ అవుట్ టు లార్జర్ పాపులేషన్, రైట్ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయడము and making the children aware that they have a choice whether to say no to drugs or make a healthy and right choices in their life. Thank you so much once again Varalakshmi garu for giving me this opportunity to part of this program. Thank you.